వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం ట్రిగోనోమెట్రీ ఎక్సర్సైజ్ 8.2 కంప్లీట్ చేసామండి. సో ఈరోజు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్, మీకు లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్. ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ అనేది సో మీకు హైయర్ స్టాండర్డ్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. సో అందుకని ఏం చేస్తారంటే కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా. ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ కొంచెం ఈజియెస్ట్గా గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్తాను, ఓకేనా. అసలు ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ అనేవి ఎలా డిరైవ్ చేశారో చూద్దాం, ఓకేనా. ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ డెరివేషన్ చూద్దాం ఒకసారి మనం. చూడండి ఒకసారి. సో నార్మల్గా ట్రిగోనోమెట్రీ అంటే దిస్ టెల్స్ అబౌట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అంతే కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయండి ఒకటి, ఓకేనా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయండి. సో మనం తీటాని ఇక్కడ తీసుకుందాం, తీటా రైట్ యాంగిల్ అట్ బి, ఓకేనా. సో ఇది ఏ, ఇది బి, ఇది సి. తీటాని అక్కడ తీసుకుందాం, ఓకేనా. సో దీనికి ఆపోజిట్లో ఉండేది ఇది, ఓకేనా, ఎడ్జసెంట్ సైడు హైపర్టెనెన్స్. ఇదేంటిది ఆపోజిట్ సైడు, ఇది ఎడ్జసెంట్ సైడు, ఇది హైపర్టెనెన్స్, రైట్, ఓకేనా. సో టాపిక్ ఏంటన్నా, సో ఐడెంటిటీస్, ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్, ఓకేనా. 3 ఐడెంటిటీస్ ఉంటాయి, చూద్దాం ఒకసారి. సో మనం నార్మల్గా దీని మీద పైథాగరస్ ఫార్ములా అప్లై చేయాలంటే ఎలా వస్తుందండి మనకి? హైపర్టెనెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ సైడ్ స్క్వేర్, అంతే కదా. ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ సైడ్ స్క్వేర్, ఓకేనా. సో అదే చేద్దాం మనం ఒకసారి. సో హైపర్టెనెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ సైడ్ స్క్వేర్. సో ఆపోజిట్ అంటే హైపర్టెనెన్స్ ఏమొచ్చిందండి? ఏ స్క్వేర్ ఈక్వల్ టు సో ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఓకేనా. సో డివైడ్ విత్ ఏసీ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్, ఓకేనా. సో both sides, AC square with both sides. So AC square by AC square equal to AB square by AC square plus BC square by AC square. ఏసీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది. 1 ఈక్వల్ టు ఏబి అన్నాడు. ఏబి అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్, రైట్. సో ఆపోజిట్ బై హైపర్టెనెన్స్ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్, అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపర్టెనెన్స్ స్క్వేర్, ఓకేనా. ఆపోజిట్ సైడ్ బై హైపర్టెనెన్స్ అంటే ఏంటన్నా? సైన్ స్క్వేర్, రైట్. సో 1 ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, ఓకేనా. ఇది ఐడెంటిటీ 1, ఓకేనా. సో ఎడ్జసెంట్ సైడ్ బై హైపర్టెనెన్స్ అంటే ఏంటి? కాస్ స్క్వేర్ ఉంది కనుక కాస్ స్క్వేర్ థీటా. ఆపోజిట్ సైడ్ బై హైపర్టెనెన్స్ అంటే, ఓకేనా. సో సైన్ అంటే సైన్ స్క్వేర్ ఉంది కనుక సైన్, ఒకటి దీని స్క్వేర్ ఉంది కనుక దీని సైన్ స్క్వేర్ వేసాం. ఇదేంటిది? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, ఓకేనా. సో దీని నుంచి మనం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, అంటే ఈ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అటువైపు తీసుకెళ్ళిపోతే మైనస్ అవుతుంది. సో సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు sin theta equal to root over 1 minus cos square theta, ఓకేనా. ఇక్కడ స్క్వేర్ ఇటువైపు వెళ్తే రూట్ అవుతుంది, ఓకేనా. ఎనివే సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకి కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అండ్ కాస్ థీటా ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇది ఐడెంటిటీ, ఓకేనా. ఫ్రమ్ ఐడెంటిటీ 1 ఏంటన్నా? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, రైట్. అంటే దీన్ని బట్టి మనకి వచ్చిన ఫార్ములాస్ ఏంటి? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా ఇటువైపు పంపిస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, సైన్ థీటా ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అలాగే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, కాస్ స్క్వేర్ థీటా, అవునా. సో సైన్ స్క్వేర్ థీటాని అటువైపు పంపించాం అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా
కాస్ తీటా ఈక్వల్ టు అంటే ఈ స్క్వేర్ వెళ్తే రూట్ అవుతుంది, √1 - sin స్క్వేర్ తీటా. ఓకేనా, అర్థమైందా? సో ఇది ఐడెంటిటీ 1, జాగ్రత్త నోట్ చేసుకున్నానా. నెక్స్ట్ చూద్దాం. సరే చూడండమ్మా, నెక్స్ట్ ఐడెంటిటీ చూద్దాం ఒకసారి. మళ్ళీ పైథాగరస్ ఫార్ములా వేసేయండి అన్న. సో AC² ఈక్వల్ టు AB² ప్లస్ BC², అంతే కదా. సో హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ సైడ్ స్క్వేర్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే AC²తో మనం ఆల్రెడీ డివైడ్ చేసేసాం కనుక ఇప్పుడు నేను AB² రాసుకుంటున్నాను. AB² అంటే ఏం చేస్తాను, AB² ఇలా ఉంచేస్తాను, BC² ఇటువైపు తీసుకొస్తాను. అంటే AB² ఈక్వల్ టు AC² మైనస్ BC², అంతే కదా. సరే ఎలా సార్ రాశారంటే ఇక్కడ నేను AB² వదిలేశాను అన్న, అంటే BC² ఇటువైపు తీసుకొచ్చాను, అంటే AC² మైనస్ BC² వస్తుంది. AB² ఈక్వల్ టు AC² మైనస్ BC² వస్తుంది. కాకపోతే దాన్ని ఏం చేశానంటే ఇలా తిరగేశాను అంతే. అంటే ఫస్ట్ ఇది రాసుకున్నాను, తర్వాత ఇవి రాశాను అంతే. ఓకేనా, ఇలాంటి నేను స్టెప్పుల దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. డౌట్ ఏమైనా ఉంటే కింద ఒకసారి మెసేజ్ చేయండి, నేను మళ్ళీ రిప్లై చేస్తాను. ఓకేనా, యా AB². ఇప్పుడు ఏం చేస్తానంటే సో డివైడ్ విత్ AB² on both sides. ఓకేనా, సో AB² by AB² ఈక్వల్ టు AC² by AB² మైనస్ BC² by AB². ఓకేనా, సో మనకు తెలుసు AB అంటే ఏంటండి, ఆపోజిట్ సైడ్. AB అంటే ఆపోజిట్స్, ఇది క్యాన్సిల్ చేసేయండి, ఇది క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. 1 ఈక్వల్ టు AC అంటే ఏంటి, హైపోటెనస్ బై AB అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ హోల్ స్క్వేర్ మైనస్, రైట్. అదే BC అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ హోల్ స్క్వేర్. సరిపోయిందా? అంటే 1 ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది నాన్న, 1 ఈక్వల్ టు హైపోటెనస్ బై ఆపోజిట్. హైపోటెనస్ బై ఆపోజిట్ అంటే ఏంటి, కొసీకెంట్ తీటా. అంటే సో కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ అంటే కాట్ స్క్వేర్ తీటా. సో కాట్ స్క్వేర్ తీటా. ఓకేనా, సో ఐడెంటిటీ 2 or 3 ఏదైనా ఒకసారి ఈ ఐడెంటిటీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఫ్రమ్ దీన్ని బట్టి మనకి ఏమొచ్చిందన్న, సో కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అన్న. అంటే సో కొసీకెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా రా. అంటే కొసీకెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు √1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా నాన్న. చాలా ఇంపార్టెంట్ అన్న ఇవన్నీ, అందుకే చాలా జాగ్రత్త చెప్తున్నాను, చాలా జాగ్రత్త వినండి. ఓకేనా, సో తర్వాత మనకి ఏంటి, సో కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 రా అన్న. ఇప్పుడు ఏం చేస్తారంటే కాట్ స్క్వేర్ తీటా అంటే మైనస్ కాట్ స్క్వేర్ తీటాను ఇలా ఉంచండి, కొసీకెంట్ స్క్వేర్ తీటాను అటువైపు తీసుకెళ్ళండి. అంటే మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 మైనస్ కొసీకెంట్ స్క్వేర్ తీటానన్న. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ పోవాలంటే దీన్ని కూడా మైనస్తో మనం మల్టిప్లై చేయాలి. మైనస్తో మల్టిప్లై చేసాం అనుకో, కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు -1 ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ తీటా, అంతే కదా. సో మైనస్తో దీన్ని మల్టిప్లై చేస్తే -1 -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ చేశాను కొసీకెంట్ స్క్వేర్ తీటా. ఓకేనా, అంటే దీనిని ఏం చేస్తానంటే కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ 1, అంటే కాట్ తీటా ఈక్వల్ టు √1 కొసీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ 1, అంతే మన పాయింట్. ఓకేనా, కాట్ తీటా ఈక్వల్ టు √1 కొసీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ 1. ఓకేనా, ఫ్రమ్ ఐడెంటిటీ ఇదొకటి. నెక్స్ట్ ఇంకొక ఐడెంటిటీ ఉంది, అది కూడా చూద్దాం ఒకసారి, జాగ్రత్త నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం. ఓకేనా, సో చూడండి నెక్స్ట్ ఐడెంటిటీ చూద్దాం. నెక్స్ట్ ఐడెంటిటీ చూడాలన్నా మళ్ళీ మనం పైథాగరస్ ఫార్ములా అప్లై చేసేయడమే. సో AC స్క్వేర్ ఈక్వల్ టు AB² ప్లస్ BC², రైట్. సో మనకు BC² కావాలి అంటే AB² ఇటువైపు తీసుకురండి. అంటే BC² ఈక్వల్ టు AC² మైనస్ AB². ఓకేనా, సో డివైడ్ విత్ BC² ఆన్ బోత్ సైడ్ అన్న, ఆన్
బోత్ సైడ్ ఓకేనా. సో బీసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ బై బీసీ హోల్ స్క్వేర్ ప్లస్ ఏబీ బై బీసీ హోల్ స్క్వేర్ నాన్న ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బీసీ స్క్వేర్ కట్ చేస్తే 1 వస్తుంది. 1 ఈక్వల్ టు ఏసీ అన్నాడు. ఏసీ అంటే ఏంటి మనకి హైపర్టెనెన్స్ బై ఓకేనా ఎడ్జసెంట్ సైడ్ నాన్న. హైపర్టెనెన్స్ బై ఎడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఇంకోటి ఏంటి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ స్క్వేర్ ఓకేనా. ఇప్పుడు మనకి ఏమొస్తుంది 1 ఈక్వల్ టు హైపర్టెనెన్స్ బై ఎడ్జసెంట్ అంటే ఏంటి సీకెంట్ అంటే సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే ఏంటి tan స్క్వేర్ తీటా. ఇది ఐడెంటిటీ 2 నాన్నది. ఇది ఐడెంటిటీ 2 ముందు చెప్పింది ఐడెంటిటీ 3 ఓకేనా. యా ఎనీవే ఐడెంటిటీస్ గుర్తుపెట్టుకోండి 1 or 2 ఓకే నెంబర్ ఓకే మమ్మల్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా. యా అప్పుడు మనకు వచ్చేసరికి ఏంటన్నా దీని నుంచి చూద్దాం ఒకసారి. మనం ఏం చెప్పాం సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 రా. సో సీకెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ తీటా నాన్న రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది సీకెంట్ తీటా ఈక్వల్ టు √1 ప్లస్ tan స్క్వేర్ తీటా నాన్న. ఈ ఐడెంటిటీస్ చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకేనా. యా సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 రా. నాకు ఇప్పుడు ఏం కావాలి tan స్క్వేర్ కావాలి అంటే ఈ సీకెంట్ స్క్వేర్ అటువైపు తీసుకెళ్ళిపోతున్నాను అంటే మైనస్ tan స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 మైనస్ సీకెంట్ స్క్వేర్ తీటా. ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ పోవడం కోసం ఏం చేస్తాను దీన్ని కూడా మైనస్తో మల్టిప్లై చేస్తాను అంటే tan స్క్వేర్ తీటా ఈక్వల్ టు -1 ప్లస్ సీకెంట్ స్క్వేర్ తీటా నాన్న. అంటే tan స్క్వేర్ తీటా ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ తీటా -1 రా. అంటే tan తీటా ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ తీటా -1 నాన్న. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ ఓకేనా. ఇంతవరకు చెప్పిన ఇదేంటిది ఐడెంటిటీ ఓకేనా 2, ఐడెంటిటీ 3 ముందు చెప్పాను, ఐడెంటిటీ 1 చెప్పాను ఓకేనా. యా ఈ 3 ఐడెంటిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాని నుంచి వస్తున్న రిలేటెడ్ ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్. కావాలంటే అవన్నీ కలిసి ఒక టేబుల్లో రాస్తాను, ఒకసారి మీరు చూడండి. అది రాసిన తర్వాత నెక్స్ట్ కొన్ని సమ్స్ డిస్కస్ చేద్దాం ఓకేనా. యా చూడండి అన్న ఒకసారి. సో ఐడెంటిటీస్ ఏమి ఇచ్చారన్నా ఐడెంటిటీస్ ఎన్ని మొత్తం 3 నాన్న. అవి ఏంటవి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. తర్వాత వచ్చేసరికి ఏంటి కొసీకెంట్ స్క్వేర్ తీటా లేదంటే సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అన్న. అండ్ కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అన్న. సో దీని నుంచి వచ్చిన ప్రతి ఫార్ములా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా చేశాను సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అంటే సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా రా. అంటే సైన్ తీటా ఈక్వల్ టు √1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా నాన్న. 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఓకేనా. సో అలాగే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 రా. అంటే కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా రైట్. అంటే కాస్ తీటా ఈక్వల్ టు √1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం ఒకసారి సెకండ్ ఐడెంటిటీ తీసుకొని అదొకసారి చూద్దాం. సెకండ్ ఐడెంటిటీ తీసుకుంటే ఏంటది సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. అంటే సీకెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ తీటా. సీకెంట్ తీటా ఈక్వల్ టు √1 ప్లస్ tan స్క్వేర్ తీటా. ఇంకోటి చూద్దాం. ఇప్పుడు tan స్క్వేర్ కావాలి కదా ట్యాన్లో చెప్పాలి ఓకేనా. సో tan స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 మైనస్ సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ నాన్న. దీన్ని ఎలా రాయొచ్చు మనం చెప్పాను ఆల్రెడీ. tan స్క్వేర్ తీటా ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ తీటా -1 కింద రాయొచ్చు. అంటే tan తీటా ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ తీటా -1 సరే. ఇంకా ఐడెంటిటీ 3 చూద్దాం ఒకసారి. సో కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1.
తర్వాత ఏంటి సో కొసీకెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా అంటే కొసీకెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. చాలా ఇంపార్టెంట్ ఓకేనా. తర్వాత చూడండి ఒకసారి మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 మైనస్ కొసీకెంట్ స్క్వేర్ తీటా. నన్ను డైరెక్ట్ వేసాను స్టెప్ అంతే, చూసుకోండి ఒకసారి. అంటే మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఇలా ఉంచేసి కొసీకెంట్ స్క్వేర్ని అటువైపు తీసుకెళ్ళాను. మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 మైనస్ అంటే కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు ఏమొస్తుంది కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 వస్తుంది. కాట్ తీటా ఏమొస్తుంది రూట్ ఓవర్ కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1. ఓకేనా. యా దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీకు ఎంత గుర్తుంటే అంత మంచిది ఓకేనా. 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. తర్వాత దీని మీద ఒక 2 సమ్మలు చూద్దాం, ఎండ్ చేద్దాం, క్లాస్ ఎండ్ చేద్దాం, నెక్స్ట్ చూసుకోండి ఓకేనా. నోట్ చేసుకున్నానా, నెక్స్ట్ చూద్దాం. చూడమ్మా నెక్స్ట్ ఎక్సైజ్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. అడేమంటున్నాడు ఎక్స్ప్రెస్ ది రేషియో కాస్ ఏ టాన్ ఏ అండ్ సీకెంట్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ. అంటే కాస్ ఏని టాన్ ఏని సీకెంట్ ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏలో చూపించమంటున్నాడు. చూద్దాం ఒకసారి మనం ఓకేనా. సో సొల్యూషన్ వచ్చేసరికి మనకి ఏంటంటే ముందు అసలు చూద్దాం. ముందాడు ఏమన్నాడు కాస్ ఏ అన్నాడు రా. కాస్ ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏలో చూపించమంటున్నాడు, సైన్స్లో చూపించమంటున్నాడు. అంటే దీనికి సంబంధించిన మనకు ఒక ఐడెంటిటీ ఉంది కదా, అది వాడితే మనకి ఇన్ సైన్లో వచ్చేస్తుంది కాస్ ఏ. చూద్దాం ఒకసారి, ఇప్పుడే చెప్పాను. సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ఈ ఐడెంటిటీ తెలుసు మనకి. ఏమన్నాడు కాస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్లో చెప్పమన్నాడు. అంటే కాస్ కావాలి మనకి. అంటే కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంతే కదా. సో కాస్ ఏ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సరిపోయిందా. ఇది కాస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో చూపించమన్నాడు, చూపించాం మనం. సరిపోయిందా. సెకండ్ చూద్దాం ఒకసారి. సెకండ్ది ఏమన్నాడు టాన్ ఏ అన్నాడు. టాన్ ఏ నార్మల్గా టాన్ ఏ అంటే ఏంట్రా ఫార్ములా సైన్ ఏ బై కాస్ ఏ అంతే కదా. సైన్ ఏ బై కాస్ ఏ వేసేయండి. సో సైన్ ఏ బై కాస్ ఏ అంటే న్యూమరేటర్ని మనం ఒక సైన్లోకి తీసుకొచ్చేసాం. బట్ డినామినేటర్ని సైన్లోకి తీసుకురావాలి. డినామినేటర్ని సైన్లోకి తీసుకురావాలంటే ముందే చేసాం మనం కాస్ ఏ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ ఏ అని, అది రాస్తే సరిపోద్ది. అంటే సో టాన్ ఏ ఈక్వల్ టు సైన్ ఏ బై రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. నాన్న ఇక్కడ సైన్ స్క్వేర్ రా, చూసుకోలేదు చూడండి ఒకసారి ఓకేనా. కాస్ ఏ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఓకేనా. క్లియరా. యా నెక్స్ట్ ఇక్కడ టాన్ ఏ ఈక్వల్ టు ఏమన్నాడు సైన్ ఏ బై రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. అది ఏమన్నాడు టాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో చూపించమన్నాడు. అంటే రిజల్టెంట్లో మనకు అన్నీ ఏమున్నాయి, అన్నీ సైన్ ఏలోనే ఉన్నాయి, సైన్ ఇన్లో ఉన్నాయి ఓకేనా. ఇది మనకి సెకండ్. తర్వాత చూద్దాం ఒకసారి. అడేమన్నాడు సీకెంట్ ఏ అంటున్నాడు. సీకెంట్ ఏ, సీకెంట్ ఏ అంటే ఏంట్రా మనకి 1 బై కాస్ ఏ. మరి కాస్ ఏని మనం ఆల్రెడీ చూపించాం కదా ఇక్కడ. అండ్ సీకెంట్ ఏ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏనన్నా వచ్చిందా. అంటే అడిగినట్టు మనకి కాస్ని సైన్లో చూపించాం, టాన్ని సైన్లో చూపించాం, అండ్ సీకెంట్ని కూడా సైన్లో చూపించాం. క్లియరా. యా నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరే చూడండమ్మా. నెక్స్ట్ సమ్ చూద్దాం, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. అదేమన్నాడు సీకెంట్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ ఈక్వల్ టు 1 అని చూపించమంటున్నాడు ఓకేనా. సో నేను ఏం చేస్తానంటే దీన్ని ఏదో ఒక ఐడెంటిటీలోకి తీసుకొస్తాను ఓకేనా. సీకెంట్ ఏని ఏం చేస్తానంటే నేను 1 బై కాస్ ఏ అని రాస్తాను అన్న ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇదిలో ఉంచండి. సీకెంట్ ఏని మళ్ళీ ఏం చేస్తానంటే 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ అని రాస్తానన్న ఓకేనా. ఈక్వల్ టు 1 అని చూపించమన్నాడు ఓకేనా. 1 బై కాస్ ఏ అంటే 1 ఇంటూ 1 మైనస్ సైన్ ఏ అంటే ఎంతనన్నా 1 మైనస్ సైన్ ఏనే కదా. అంటే 1 మైనస్ సైన్ ఏ బై కాస్ ఏనన్నా. కాస్ ఏ ఇంటూ ఇదేమవుతుంది డినామినేటర్స్ ఎలాగో ఈక్వల్ అంటే డినామినేటర్స్లో మనకు కాస్ ఏ వస్తుంది. న్యూమరేటర్ని యాజ్ డీస్గా యాడ్ చేసేస్తాం. అంటే 1 మైనస్ సైన్ ఏ రా, 1 మైనస్ సైన్ ఏ. సరిపోయిందా. ఇప్పుడు చూడండి ఈక్వల్ టు 1 అని చూపించమన్నాడు ఓకే. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే డినామినేటర్స్ ఎలాగో ఈక్వల్గా ఉన్నాయి, పై రెండింటిని మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. మనకు ఆల్రెడీ తెలుసు ఏ ప్లస్ బి ఇంటూ
ఏ మైనస్ బీకి ఫార్ములా ఏంట్రా ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంతే కదా. అంటే ఇక్కడ 1 మైనస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ ఇంటూ కాస్ ఏ ఏంట్రా కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమన్నాడు. ప్రూవ్ చేయాలి మనం, అర్థమవుతుందా. ఇక్కడ 1 స్క్వేర్ అంటే ఎంతనన్నా 1 కదా, అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏనన్నా ఈక్వల్ టు అంటున్నాడు. మనకు ఐడెంటిటీ 1 ప్రకారం ఏంట్రా సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 రా. ఇక్కడ మనకి ఏం కావాలి 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ కదా, అవునా కదా. సైన్ స్క్వేర్ అంటే తీసుకెళ్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో నేను కాస్ స్క్వేర్ వేస్తాను రా. అంటే కాస్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏనన్నా ఇది కట్ అయిపోతే ఏమొస్తుందో 1 వస్తుంది. మరి 1 అనే కదా ప్రూవ్ చేయమన్నాడు, 1 అనే ప్రూవ్ చేసాం కదా. ఓకేనా, యా నోట్ చేసుకోండి అన్న. యా రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఎనీవే ఆల్ ది బెస్ట్ నాన్న.